క్రీస్తునందు ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ఈ రోజున మీతో ప్రభు కృపను బట్టి నా వ్యక్తిగత సాక్ష్యం, నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు అనబడే వ్యక్తిని బట్టి వ్రాయబడిన మాట ఏంటంటే, వేదన పడి అతని తల్లి అతనిని కనింది. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని బైబిల్లో కనపడతాడు. అలాగే నా జీవితంలో కూడా ఈ సాక్ష్యానికి నేను పెట్టుకున్న పేరు వేదనలలో నుండి వెలుతురులోనికి. వేదనలలో నుండి వెలుతురులోనికి. నా జీవితంలో కూడా వేదనలు ఎన్నో, మీ అందరి జీవితాల్లో లాగే నా జీవితంలో కూడా వేదనల గుండా ప్రయాణం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడని. ప్రియులరా, నా జీవితంలో నేను జన్మించింది ఒక క్రైస్తవ కుటుంబంలోనే అయినప్పటికీ ఓ పాస్టర్ గారి అబ్బాయినే. కానీ జీవితం అంతా చేదు, భయంకరమైన దుర్వ్యసనాలలో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ప్యారిస్ అనబడి పిలువబడే తెనాలి పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నా యవ్వన కాలంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేను బ్రతికేవాడిని. వాస్తవానికి నిజం ఒప్పుకొని తీరాలి. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా వచ్చే ఎస్ఐ గారికి తప్పనిసరిగా ముందు నేను దొరికేది నేనండి. అలాగుండేది నా సాక్ష్యం. ఆ అధికారులు మా నాన్నగారిని పిలిపించి 10 మందికి చెప్తున్నావు, ముందు నీ బిడ్డకి చెప్పుకో, వాడిని మార్చు ముందు అంటూ నన్ను బట్టి మా నాన్నగారు తలదించుకునే రోజులు కొన్ని సంవత్సరాలు మా నాన్నగారు గడిపారండి. నా జీవితంలో కొట్టడం, కొట్టించుకోవడం, అల్లరి చేయడం, అల్లరి పాలవటం ఇవి ఒక ఎత్తు అయితే, మా నాన్నగారి దగ్గరికి వచ్చే తోటి పాస్టర్లని ఎంత అవమానించేవాడినో. బ్రతకడం చేతగాక పొట్టగుట్టి కోసం బైబిల్ పట్టుకొని ఈ వేషం వేస్తున్నారా మీరు అంటూ పాస్టర్లని దుర్భాషలాడి 2-3 సేవకులను అయితే ఈ చేతులతో కొట్టిన దౌర్భాగ్యుండండి. కానీ ఆ ఫలితం ఊరకనే పోలా. నా జీవితం వేదనల గుండా దేవుడు తీసుకొని వెళ్ళాడండి. చేసిన ప్రతి క్రియలను బట్టి జీతం దేవుని దగ్గర ఉందని, శిక్ష శిక్షే, కృప కృపే. అయితే మరణానికి మాత్రం నన్ను అప్పచెప్పకుండా దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా శ్రమల నుండా శిక్షించాడు, కానీ మరణానికి నన్ను అప్పచెప్పలేదు. ప్రియులను, చివరికి ఒక అరగంటలో కొత్త సంవత్సరం రాబోతుందనగా అప్పటికి 7 రోజుల నుంచి తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్నానండి. అధికారులు కానీ ఎవరు కూడా ఇక జాలి చూపల. నన్ను తీసుకెళ్ళటానికి కూడా ఎవరు రాలా. ఇక మా నాన్నగారు కూడా చేతులు ఎత్తేసారు. కానీ ఆ అర్ధగంటలో నూతన సంవత్సరం రాబోతుందనగా ఆ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్ రూమ్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనో తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతావు అంటూ లాకప్ రూమ్లో ఆ మాట నాకు వినపడిందండి. ఆ దినాన
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తెనాలి లాకపురంలో పొందిన రక్షణ నా జీవితంలో ఈ రోజున నన్ను ఇలా నిలబెట్టిందండి. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే ప్రభావాలు. ప్రియులరా, మనుషులు మార్చలేని నన్ను, సేవకులు మార్చలేని నన్ను, పరిస్థితులు మార్చలేని నన్ను వేదన గది, లాకప్ రూమ్లో, చీకటి గదిలో అర్ధరాత్రి 11:30 టైంలో దేవాది దేవుడు నన్ను వెలుతురులోనికి రావడానికి నిశ్చయించుకొని నాలో మార్పును తీసుకొచ్చాడండి. ఇక తర్వాత దేవుణ్ణి కలిగి ఉన్నాను, దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చాను. మా నాన్నగారి చేతుల ద్వారా బాప్టిసం పొందాను, వివాహం అయింది. దేవుని పనిలో అప్పుడప్పుడు సహకరిస్తూ కుటుంబాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను. దేవుడు బిడ్డలను ఇచ్చారు. ప్రియులరా, మంచి పరిచర్య. తెనాలికి గుంటూరు వెళ్ళే దారిలో అంగలగుతురు అనే గ్రామంలో పరిచర్యనిచ్చారు. ఈ రోజుకి పరిచర్యలోకి వచ్చి 26 సంవత్సరాలండి. అయితే చేసిన ఆ నీచమైన పనుల ప్రభావం, సేవకులను దుర్భాషలాడిన ప్రభావం, ఎన్నో జీవితాలని పాడు చేసిన ప్రభావం, ఎంతోమంది తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చిన ప్రభావం, అన్నిటికి మించి సేవకులను కొట్టిన ప్రభావం నా జీవితంలో శిక్ష అనుభవించాలి కదండి. సేవ ప్రారంభించిన దినాల్లో బాగుంది. తర్వాత దేవుడు ఆశీర్వదిస్తూ సరైన లోతైన వేదన, ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చానో, ఎప్పుడైతే దేవుని పరిచర్యలోకి వచ్చానో, మనందరికీ పరిచయమే శోధన, వేదన. యేసు ప్రభు అంతటి వారికే గలిలయ సముద్రంలో బాప్టిసం పొందిన తర్వాత శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోబడేనని. ప్రియులరా, నాకు అనిపిస్తుంది, సాతాను వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళారు యేసుప్రభు వారు. ఎత్తైన శిఖరం మీదకి ఎక్కమంటే యేసుప్రభు వారు ఎక్కారు. అంటే సాతాను మాటకి యేసుప్రభు వారు వెళ్ళిపోయారా? శోధన అలాంటిదండి, జయించారు యేసుప్రభు వారు. నా జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన వేదనలు, ఎన్నో భయంకరమైన సమస్యలు, ఎన్నో చేదైన అనుమానాలు, చేదైన అవమానాలు, అనుభవాలు అన్నిటి గుండా దేవుడు నన్ను ప్రయాణింపజేశాడండి. అయితే గొప్ప సంగతి ఏంటంటే, వీటన్నిటిలో నుండి నన్ను అలాగ ఉంచకుండా వేదనల నుండి వెలుతురులోనికి యేసయ్య తీసుకొస్తూ వచ్చాడు. అందుకే ఈ రోజున సజీవుల లెక్కలో ఉన్నానండి. నా జీవితంలో ప్రాముఖ్యమైన మరొక ఘట్టం ఏంటో తెలుసా అండి? వివాహమైన తర్వాత పిల్లలు దేవుడిచ్చారు. అయితే మా పాస్టమ్ గారు బలహీనరాలైపోయింది, గుండె పెరిగింది. ఆ గుండె పెరిగిన తర్వాత హాస్పిటల్లో చూపించాం. తెనాలి, గుంటూరు, విజయవాడ, చివరికి హైదరాబాద్, గొప్ప ధనవంతులు వెళ్ళే హాస్పిటల్స్కి, కేరళ లాంటి హాస్పిటల్లో కూడా చూపించాను. అయితే అన్ని చోట్ల డాక్టర్లు చెప్పింది ఒకటే మాట, ఈ గుండె పెరగటం వల్ల ఈ గుండెకి రక్త సరఫరా చేసే ఊపిరితిత్తుల్లో ఒక ఊపిరితిత్తి క్రాష్ అయిపోయింది. గుండెనైతే మార్చొచ్చు, కానీ ఊపిరితిత్తులను మార్చే అంత వైద్యం మన ఇండియాకి రాలేదు. సో షీ విల్ గో టు డై విత్ ఇన్ 6 months, ఒక 5-6 నెలల్లో చనిపోద్ది అని చెప్పారండి. ఈ 5-6 నెలల్లో ప్రియులరు, దేవుడు ఆ సమయంలో విస్తారమైన పరిచర్య ఇచ్చారు. సంఘ పరిచర్య ఒక ప్రక్కన, కుటుంబారాధనలు ఒక పక్కన, ప్రతిదినము ఇతర ప్రాంతాలకి ఆహ్వానించబడుతూ విరామం లేని సభలలో వాక్య పరిచర్య చేసే దినాల్లో ఉన్న సంవత్సరాలు. పాస్టమ్మ గారు బాగా మంచం పడిపోయారు. అదే టైంలో దేవుడు నాకు ఇచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలు యుక్త వయసుకు వచ్చారండి. పెద్ద పాప డిగ్రీ పూర్తి చేసేసుకుంది,
రెండో పాప మూడో పాప కూడా వయసుకు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అవుతున్నారు. కుమారుడు 10వ తరగతికి వచ్చాడు. ఈ టైంలో పాస్టమ్ గారు మంచానికి మరణానికి దగ్గరైపోయారు. అందులో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, పిల్లల్లో ఒక్క పాప వివాహమైన చూడాలని ఆశపడింది కనుక మంచం మీద ఉన్న కొంచెం అటు ఇటు లేచి నడుస్తూ ఉన్న దినాలు మా పెద్ద కుమార్తెకి వివాహం చేశానండి. తర్వాత దేవుని కృప, వివాహమైన కొంచెం అంటే ఒక 6-7 నెలల వరకు మా పాస్టమ్ గారు సజీవంగా ఉన్నారు. ఈలోపు మా పెద్ద పాప దేవుని కృపను బట్టి గర్భవతి అయింది. ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్ళి రావడం, మొదటిగా పాస్టమ్ గారిని చూడటం, నేను వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూ ఉండేది. ఆమెకు ప్రార్థన చేసి నేను చర్చి పైకి వచ్చి ప్రార్థన చేసుకునేవాడిని. ఏంటి ప్రభువా, ఇక నెలలు గడుస్తున్న మనిషి అయిపోయిందండి. డాక్టర్లు చెప్పారు ఇక బహుశా 1 నెల మాత్రమే బ్రతకొచ్చయ్యా అని చెప్తే, మా పెద్ద కుమార్తె ఏమో నిండు గర్భిణీగా కనడానికి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిందండి. ఓ ప్రక్కన మరణానికి సిద్ధంగా ఉన్న భార్య, మరో ప్రక్కన ఇంటిలో జ్యేష్ఠ కుమార్తె నిండు గర్భిణీగా తొలి కాన్పు కోసం ఇంటికి వచ్చింది. నేను ప్రతిరోజు ఆయా స్థలాల్లో ఆహ్వానించబడుతున్న మీటింగులకి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి రావడం. ప్రియులరా, వచ్చిన నేను మా చర్చి పైకి వెళ్ళి లైట్లన్నీ తీసి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, కనీసం మా పెద్ద పాప ప్రసవం అయ్యేంతవరకన్నా నా భార్యని బ్రతికుంచునాయన. కారణం ప్రియులరా, మా పాస్టమ్మ గారికి తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడు చచ్చిపోయారు. నాకంటూ బంధువులు అంతగా లేరండి. మాకంతా సంఘమే. ఎంత సంఘం ఆదరించినా కన్న తల్లి ఉండే తీరు వేరు కదా ప్రభు. కనుక మంచంలో ఉండైనా సరే నా పెద్ద కూతురు ప్రసవించేదాకన్నా నా భార్యను బ్రతికించమని కన్నీరు కార్చి ప్రార్థన చేశానండి. కానీ దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తం లేదేమో అనిపించింది. నా పెద్ద పాప ప్రసవం అవ్వకుండానే దేవుడు పాస్టమ్ గారిని భార్యని పిలుచుకున్నారండి. ఒక ప్రక్కన చనిపోయిన భార్య, ఒక పక్కన నిండు గర్భిణీగా ఉన్న కుమార్తె, బిడ్డలు ఏడుస్తూ ఉంటే నేను ఇక ఏం చేయలేని పరిస్థితి అండి. ఇక 3వ రోజు ప్రార్థన అయిపోయింది. ఇక ఇంట్లో నేను, కాన్పుకు వచ్చిన పెద్ద కూతురు, వయసుకు వచ్చిన ఇంటర్ 10th పూర్తి చేసుకున్న మరో 2 కూతుర్లు, అప్పుడే 10వ తరగతిలోనికి వస్తున్న కుమారుడు, ఇక 4 పిల్లలు నా చుట్టూ ఉన్నారండి. 3వ రోజు భయంతో ఉండిపోయారు. అమ్మా అమ్మా అంటూ. ఓ ప్రక్కన ఇచ్చిన డేట్ల కోసం పాస్టర్ గారు ఫోన్లు చేస్తుంటే ఇక నేను కురింగిపోయానండి. ఇక అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను, ఇక ఈ సేవ చేయను నేను. ఇక నేను సంఘాన్ని నడపను, ఇక ఎవరికి డేట్లు ఇవ్వను, ఇక ఇంటి నుంచి బయటికి రాను. ఇక నా పని అయిపోయింది. నిండు కాన్పుకి వచ్చిన కూతురికి కాన్పు ఎలా చేయాలి, వయసుకు వచ్చిన ఈ 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇప్పుడే 10వ తరగతికి వచ్చిన ఈ కుమారుణ్ణి ఎలా పెంచాలి, ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, నా పని అయిపోయిందని అలాగే పడుకున్నానండి. నా పిల్లలు కూడా నా చుట్టూ పడుకున్నారు, ఉలిక్కి పడుతున్నారు, అమ్మ జ్ఞాపకాల్లో ఏడుస్తూ ఉన్నారు. అయితే 2 రోజులు ఆగిన తర్వాత ఇదే ఆలాపంలో నేను ఉంటే మధ్యరాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. ఏంటి, భార్య చనిపోయిందని, నిండు గర్భిణిగా పెద్ద కూతురు కాన్పుకొచ్చిందని, వయసుకు వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారని, వేదన పడిపోతూ పాలుపోని పరిస్థితుల్లో ఉంటూ వాళ్ళ కన్నీళ్లు చూసుకొని సేవ చేయనంటావా, మందిరాన్ని జరిగించనంటావా, ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించనంటావా? అలాగైతే నాకున్న వేదన, నేను పడిన శ్రమల్లో నువ్వెంత అనుభవించావు,
అంటూ యేసయ్య నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నీకన్నా 4 పిల్లలు ఉన్నారు, నీకన్నా కొద్దో గొప్ప ఆదరించే సంఘం ఉన్నారు, నీకన్నా ఇదిగో ఇలా ఆహ్వానించి సభలకు ఆహ్వానించే సేవకులు ఉన్నారు, సిలువలో నాకెవరున్నారు? ఒంటరిని అయిపోయాను కదా. చివరికి నా కన్న తల్లి కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళింది. నా చేత రొట్టెలు తిన్నవాళ్ళు ఒక్కళ్ళు నాకు సహాయానికి రాలేదు. చివరికి నా తండ్రి కూడా నన్ను చెయ్యి విడిస్తే, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివని అన్నానే. ఒంటరిగా 33.5 వయసులో ఏకాగిగా సిలువలో వేలాడదీయబడ్డానే. నాకెవరున్నారని నేను ఆ పని సమాప్తం చేశాను. నీకేదో కొంచెం కష్టం వచ్చిందని, ఏదో ఆడపిల్లలు ఉన్నారని, ఏదో నిండు గర్భిణి ఉందని సేవ చేయను, మందిరం పరిచర్య చేయను అంటావా? అలాగైతే నాకొచ్చిన శ్రమల్లో కనీసం 0% వస్తే ఏమైపోతావు అంటూ దేవుడు నన్ను చెంప మీద కొట్టినట్టు ప్రశ్నించాడండి. నాకు సిగ్గొచ్చి అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య అప్పుడు నేను లేచి మోకాళ్ళుంచి ప్రార్థన చేశాను. అయ్యా, నా తప్పు క్షమించు. నిజమే, మీరు పొందిన సిలువ శ్రమల ముందు నా వేదనలు ఎంత, నా శ్రమలు ఎంత? వేదన నుండి వెలుతురులోనికి నడిపించువాడు నీవేనంటూ ఆ రోజున తీర్మానం చేసుకున్నాను. అప్పటికే ఇచ్చున్న విజయవాడ దగ్గర కొండపల్లి లేచి తెల్లారి మీటింగ్కి వెళ్ళానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రియులరా, దేవుడు తన పనిలో నన్ను రోజు వాడుకుంటూనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు విడిచిపెట్టలేదండి. వేదనలోనికి తీసుకుని వెళ్ళిన, అగ్నిలో పడి వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలవన్నట్టుగా, ప్రియులరా జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పొరిలిపారవన్నట్టుగా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు, నలిపాడు, కానీ శిక్షించాడు, కానీ మరణానికి అప్పచెప్పలేదండి. తర్వాత మా పెద్ద పాప జనవరి నెలలో డెలివరీ అయింది. పాపని ప్రసవించింది. ఆ పాపలో తన అమ్మను చూసుకుంది, తను నవ్వింది. ఇక ఆ పాపకి పుట్టిన పాపకు కూడా నేనేనండి, ఆ పుట్టిన పురిటి పాపకు కూడా నేనే స్నానం చేయించటం, నేనే బట్టలు వేయటం, నేనే పౌడర్ పూయటం, నేనే అర్ధరాత్రి జోకొట్టడం. ప్రియులరా, మీరందరూ నా అక్కలు చెల్లెళ్ళు తల్లులమ్మ. నా పెద్ద కూతురికి పాలు ఇవ్వటం కూడా ఎలా చేతగాట్లేదు, నేర్పించడానికి పక్కన ఎవ్వరు లేరండి. పరిస్థితులు అలాగ అయిపోయినాయి. నేనే నా పెద్ద కూతురికి అర్ధరాత్రి పాలు ఇలా ఇవ్వాలమ్మా అంటూ హాస్పిటల్లో నర్సు చెప్పిన స్థితిని నా కూతురికి నేర్పించి నా ఫస్ట్ మనవరాలికి పాలు ఇవ్వడం నేర్పించానండి. తర్వాత నా నిద్ర లేని పరిస్థితులు నా పెద్ద కూతురు అల్లుడు అర్థం చేసుకొని వాళ్ళే పాపని నా ఇంట్లోనే వాళ్ళే నిద్రకి ఓర్చుకొని వాళ్ళు ఆలనా పాలన చేశారు. ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత నా పెద్ద కూతురు ఒకరోజు పిలిచి దగ్గర కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కుట్లు ఏమన్నా ఎప్పుడు పుడుతున్నాయి అని అంటే, నా పెద్ద కూతురు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అమ్మ గుర్తొస్తుంది నాన్న, అమ్మ గుర్తొస్తుంది నాన్న. అమ్మ ఉంటే ఇవన్నీ నువ్వు చేసేవాడు కాదు, అమ్మ చేసేది కదా అని బోర్ నేర్చింది ప్రియులను. కానీ వేదనల నుండి వెలుతురులోనికి నడిపించిన దేవుడు కృంగిపోనివ్వలేదు, నన్ను ధైర్యపరిచే స్థితినిచ్చారు. ఇక ఆ రోజు నుంచి పిల్లలు కూడా ధైర్యంగా ఉండడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని బట్టి బలపరిచాను. ఇక నా పెద్ద కూతురు నవ్వటం మొదలుపెట్టింది. పెద్ద కుమార్తె నవ్వేసరికి పిల్లలందరూ నవ్వటం మొదలుపెట్టారు. అలా నవ్వులో నుంచి నాకు కూడా నవ్వు వచ్చింది. వేదన నుండి వెలుతురులోనికి నడిపించిన దేవుడు. తర్వాత పెద్ద కూతురు వయసుకు వచ్చింది, 3వ కూతురు వయసుకు వచ్చింది, 10వ తరగతి చదువుతున్నాడు. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా? కొంత సాతాను శోధన కొంత తీవ్రంగానే జరిగిందండి ఆనాటి దినాల్లో. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుని చిత్తంలో ఉన్నాను కనుక ప్రియులరా, మరలా దేవుడు నా జీవితంలోనికి మరొక వ్యక్తిని ప్రవేశింపజేసి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా వయసుకు వచ్చిన 3 పిల్లల పెళ్ళిళ్ళు తన చేతుల మీదుగా దేవుడు జరిగించారండి.
మీరు గతించిన 2 వీడియోల్లో పాస్టర్ గారిని చూస్తుంటారు. తన ద్వారా దుఃఖంలో వేదనలో ఉన్న వయసుకు వచ్చి కూర్చున్నారు ఆడపిల్లలు, ఇంట్లో స్త్రీ లేదు. మరి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం ఎలాగా? ఆ పద్ధతులు, ఆడపిల్లల యొక్క వ్యక్తిగతమైన విషయాలు దేవుడే అబ్రహాము జీవితంలో శారా మరణించిన తర్వాత కెతూరాను ప్రవేశింపజేసినట్టుగా దేవుడు నా జీవితంలో కూడా మరొక పాస్టర్ గారు మెర్సీ అనే బిడ్డని ప్రవేశింపజేసి 2 ఆడపిల్లలకే కాదు, 10వ తరగతి పాస్ అయ్యాడు బాబు. వాడికి కూడా గతించిన సంవత్సరాల్లో చక్కగా వివాహం జరిగింది. అంతేకాదు దేవుడు తన ద్వారా మరొక 2 పిల్లల్ని దేవుడు మాకు ఇచ్చారు. ఈ దినానండి దేవుని యందు ధైర్యంగా చెప్తున్నాను, అందరూ వెల్ సెటిల్డ్ అయిపోయారండి. చక్కగా వివాహాలు అయిపోయాయి, వారికి పిల్లలు కలిగారు, వారి బాధ్యతలు వారివి, ఎవరి పనుల్లో వాళ్ళు సంతోషంగా దేవుడు కొనసాగింపజేస్తున్నారు. అంతేకాదు దేవుడు నన్ను దేవుడిచ్చిన సహభాగస్వామితో మరింత ఎక్కువగా ఎంత వేదన పడ్డానో అంత వెలుతురులోనికండి ఈ రోజునండి విరామము లేని పరిచర్య, విరామము లేని స్థలాలు దేవుడు తీసుకొని వెళుతూ ఏది కొదువు లేకుండా దేవుడు పడిన చోటే, వేదన పడిన చోటే అత్యధికమైన వెలుగులోనికి తీసుకొని వస్తూ కొదువు లేని, కొరత లేని ఆశీర్వాదాలతో దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియులను, దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, నా గురించి ప్రార్థన చేసిన వాళ్ళు చాలా గ్రామాల్లో ఇగో ఈ వాక్యం వింటున్నా నా మీద సేవకునిగా దేవుని ప్రేమను చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, నా కొరకు ప్రార్థన చేశారు. అంతేకాదు నా పరిస్థితులన్నిటిని కూడా దేవుని కృపను బట్టి అర్థం చేసుకొని ఈరోజు కూడా ప్రతి సంవత్సరం గౌరవనీయమైన సేవకులండి నన్ను ప్రతి సంవత్సరం మీటింగ్స్కి పిలుస్తూ వారి పరిచర్యలో నన్ను ఎంతగా ప్రేమగా వాడుకుంటున్నారంటే వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులరా, వేదనలను నుండి వెలుతురులోనికి నన్ను నడిపించిన నా యేసయ్యే వెలుగై ఉన్నాడండి. ఆయనే చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు గనక చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న వేదనలను బట్టి దేవునికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, పరిస్థితులకు దూరం అయిపోయారా? అదిగో కొద్దో గొప్పో లోతైన వేదనలో ఉన్న నన్ను వెలుతురులోనికి నడిపించిన నా యేసయ్య నిన్ను కూడా నడిపిస్తాడండి. యేసునే కలిగి ఉందాం, యేసు వైపే చూద్దాం. కటిక చీకటిలో నుండి దారి తీసి నన్ను నడిపిస్తాడని విలాప వాక్యంలో భక్తుడు చెప్పినట్టుగా నా జీవితంలో దేవుడు నన్ను వేదనల నుండి వెలుగులోనికి నడిపించాడు. నా వేదనలన్నీ, నా పాపాన్నంతా, నా అతిక్రమాన్నంతా యేసు సిలువలో తను పొందుకొనండి చూడనల్లని వానిగా మార్చి నన్ను హెచ్చరించాడు. నేను పడిన వేదనలో 0% పొందుకుంటే ఏమైపోతావు? నన్ను బలపరిచిన నా యేసయ్య ఈ రోజున కొదువు లేని, కొరత లేని, ఎంత వేదన పడ్డానో అంత వెలుతురులోనికి నన్ను తీసుకొని వస్తున్నాడు. ప్రియులను, దేవునికే మహిమ కలుగును గాక. కృంగిపోద్దమ్మా, కృంగిపోవద్దు సోదరుడా. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నన్ను వేదనలలో నుండి వెలుతురులోనికి నడిపించిన దేవుడు నిన్ను వేదనలలో నుండి వెలుతురులోనికి నడిపించుటకు ఆయన సమర్థుడు. ఆయన మరణపు ముళ్ళునే విరిచి లేచినవాడండి, పునరుద్ధానుడై తిరిగి లేచినవాడు. శ్రమలు, వేదనలకు లెక్క అండి. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని వేదనలలో నుండి వెలుతురులోనికి మనము, మీరు, మనమందరము నడిపించబడుదుముగాక. ఆమెన్.